వెల్కమ్ టు భారత్ టాక్ నెట్వర్క్. నేను మీ ప్రణీత్. కొద్ది రోజుల క్రితం మనం హోంగార్డ్ల సమస్యలు, వాళ్ళ యొక్క ఇబ్బందుల గురించి మనము మన యూట్యూబ్ ఛానల్లో రాష్ట్ర ప్రభుత్వానికి మనం తెలియజేయడం జరిగింది. మాకు నెలకు జీతాలు సరిగా ఇవ్వాలని వాళ్ళు కోరుతున్నారు. అలాగే మాకు ఎలాంటి అలవెన్స్లు రావడం లేదు అని వాళ్ళు వాపోతున్నారు. వాళ్ళకి వచ్చేసి ఎలాంటి హెల్త్ కార్డులు అనేది వాళ్ళకు సంబంధించి హెల్త్కి సంబంధించినది ఎలాంటిది లేకపోవడం వల్ల మేము అనారోగ్యాన బారిన పడితే లక్షలలో మేము హాస్పిటల్లో పెట్టుకోవడం జరుగుతుంది. మా యొక్క కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మేము విధి నిర్వహణలో వెళ్తున్నప్పుడు ప్రమాదాల బారిన పడి మేము మా యొక్క చాలామంది మరణించడం జరుగుతుంది. చాలామంది అంగవైకల్యం కూడా చెందడం జరిగింది. కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి మాకు ఎక్స్గ్రేషియా రావడం లేదని అంటున్నారు. అది కూడా వాళ్ళకు ఎక్స్గ్రేషియా వచ్చే విధంగా వాళ్ళు చేయాలని కోరుతున్నారు. అలాగే వాళ్ళకు యూనిఫామ్ అలవెన్స్ అంటే పోలీసుల మాదిరిగానే వాళ్ళు కూడా పోలీసు డ్రెస్ వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా అలవెన్స్కి సంబంధించి పోలీసు యొక్క గ్రాంట్ అంటే యూనిఫామ్ గ్రాంట్ను వాళ్ళకు అందించడం లేదని వాళ్ళు వాపోతున్నారు. దానికి స్పందిస్తూ రేవంత్ రెడ్డి గారు హోంగార్డ్ల గురించి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటనలో చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి మనం వాళ్ళ యొక్క సమస్యలను, వాళ్ళ యొక్క డిమాండ్లను, వాళ్ళ కోసం ఎక్స్గ్రేషియా, హెల్త్ స్కీములు, వాళ్ళకు శాలరీస్ పెంచాలని మనం కోరడం జరిగింది. దానికి స్పందనగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈరోజు పోలీసులతో సమానంగా అవసరమైతే అంతకంటే ఎక్కువగా పనిచేస్తున్న వాళ్ళు హోంగార్డ్స్ కూడా పోలీసులతో పోటీపడి అంతకంటే ఎక్కువ సమయంతో వాళ్ళు పనిచేస్తున్నారు. దాదాపుగా 14,000 మంది హోంగార్డ్స్ ఉన్నారు. వాళ్ళు ధర్నా చేసినప్పుడు, దీక్ష చేసినప్పుడు చాలా సందర్భాలలో నేను వెళ్ళి వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళ తరఫున మాట్లాడే సంఘాలు ఉన్నాయో లేవో తెలియదు. కానీ ఈరోజు హోంగార్డ్స్ రైజింగ్ డే, December 6th హోంగార్డ్స్ రైజింగ్ డే. మరి వాళ్ళకి ఏదైనా ఒక మంచి వార్త వినిపించాల్సిన బాధ్యత, వాళ్ళ సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అందుకే ఈరోజు వాళ్ళకి ప్రతిరోజు 921 రూపాయలు డ్యూటీ ఇస్తున్నారు. వాటిని 1000 రూపాయలకు పెంచడం ద్వారా వాళ్ళ యొక్క హానరోరియం 1000 రూపీస్కి ఈరోజు పెంచడం జరిగింది. ఇదే కాదు, హోంగార్డ్ వాళ్ళ వీక్లీ పరేడ్ అలవెన్స్ 100 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 200 రూపాయలకి వీక్లీ పరేడ్ అలవెన్స్ను కూడా ఈరోజు మనం పెంచడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఎవరైనా ప్రమాదవశాత్తు కానీ ఏదైనా సందర్భంలో వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలి అని చెప్పి హోంగార్డ్స్ కుటుంబాలను కూడా ఈరోజు ఆదుకోవాలన్న ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. హోంగార్డ్స్ ఎవరైనా ప్రమాదవశాత్తు అనుకోని దుర్ఘటనలలో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వాళ్ళకి ఇంతకుముందు ఎలాంటి నష్టపరిహారం లేదు. అందుకే 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా వైద్యానికి సంబంధించి కూడా వాళ్ళ బాధలు ఉన్నాయి. వాళ్ళ కనీసం ఎలాంటి వైద్య సౌకర్యం లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసం ఈ హెల్త్ కార్డు ఇవ్వడానికి ఒక విధి విధానం తీసుకొస్తున్నాం. వాళ్ళతో పాటు హోంగార్డ్స్ కూడా ఇస్తాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి మెరుగైన వైద్య సహాయాన్ని హోంగార్డ్స్కి అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. వాళ్ళకు త్వరలోనే మన ఛానల్ ద్వారా ఏమి మనం వినియోగించామో వాళ్ళ యొక్క సమస్యలను, అవే సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు ఒక ప్రకటన చేయడం జరిగింది. దానికి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వాళ్ళకు త్వరలోనే మీరు చెప్పినట్టుగా ఈ యొక్క సంబంధించిన స్కీములను వెంటనే వాళ్ళకు అమలు చేయాలని కోరుతున్నాం.